తెలంగాణలో వైన్ షాప్స్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని మొత్తం 2620 మద్యం దుకాణాలకు గాను లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అప్లికేషన్ రుసుము 3 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ గా నిర్ణయించింది. జిల్లాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 2025 నుంచి 2027 సంవత్సరానికి వైన్ షాప్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. గతంలో 2 లక్షలున్న దరఖాస్తు రుసుమును ఏకంగా ₹1,00,000 పెంచి 3 లక్షల రూపాయలు చేసింది. ఫిక్స్డ్ షాప్ టాక్స్ ఆధారంగా లాటరీ పద్ధతిలో వైన్ షాపులను కేటాయించనున్నారు. దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు. లైసెన్స్ కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు మాత్రమే నిర్ణయించారు. ఒక మద్యం షాపు కేటాయింపుల్లో 30% రిజర్వేషన్లకు కేటాయించారు. గౌడ సామాజిక వర్గానికి 15%, షెడ్యూల్ కులాల సామాజిక వర్గాలకు 10%, షెడ్యూల్ తెగలకు 5% వైన్ షాపులను కేటాయించనున్నారు. టెండర్ల ప్రక్రియల్లో పాల్గొనేందుకు భాగస్వామ్య సంస్థలకు, కంపెనీలకు సైతం అవకాశం కల్పించారు. ఈసారి లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంపికైన లైసెన్స్ దారులు 6 స్లాబ్ల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లించుకునేందుకు వీలు కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తూ ఉంటారు. అందుకే ఏటికేడు ఈ వ్యాపారం వైపు చొరవ చూపే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో మద్యం వినియోగం తగ్గడం కాదు, పెరుగుతూనే ఉంది. మందుబాబులు అలుపెరగకుండా సత్తా చాటుతూ రాష్ట్ర ఖజానాకు కాసుల కిక్కు ఎక్కిస్తూనే ఉన్నారు. మద్యం ధరలు పెరగటం, సరఫరాలో లోపాలు వంటి అంశాలు కొంతమేర ప్రభావం చూపుతున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా మందుబాబులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చివరి పెగ్గు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షాపుల లైసెన్సులతోనూ రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి పడనుంది. రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కావటం, ఎవరు ఎన్నైనా అప్లికేషన్లు వేసే వెసులుబాటు ఉండటంతో కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా లిక్కర్ షాపు ఓనర్లు వెనకడుగు వెయ్యరు. దీంతో కోట్లలో తెలంగాణ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరనుంది. మరోవైపు తెలంగాణకు మద్యం అమ్మకాలు కిక్కెక్కిస్తున్నాయి. గతేడాదే అమ్మకాలు జోరుగా సాగాయంటే ఈసారి అంతకు మించి అన్నట్టుగా మందుబాబులు సత్తా చూపించారు. ఫలితంగా ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు 7% మేర పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 34,600 కోట్ల ఆదాయం వచ్చిందంటే తెలంగాణలో మద్యం విక్రయాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.